హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆడియో వ్లాగ్స్ 2022. ఈ రోజు ఒక మంచి టిఫిన్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇది చాలా హెల్దీ రెసిపీ అన్నమాట. పోహా చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా కూడా చాలా హెల్దీ రెసిపీ అన్నమాట. ఈ పోహా నార్మల్గా చేయట్లేదు, ఇలా పొడి పొడిగా సాఫ్ట్గా రావాలంటే ఎలా చేయాలో చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. మరి పోహా ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ముందుగా దీనికి కావాల్సినవి నేనైతే క్యారెట్ తీసుకున్నాను. క్యారెట్ పోహా అని కూడా అనొచ్చు దీన్ని. సో నేను క్యారెట్ తీసుకున్నాను, ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని, అండ్ ఒక 5-6 పచ్చిమిర్చి, కొన్ని పల్లీలు, ఇంకా కరివేపాకు అండ్ ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసేసి పెట్టుకున్నాను పక్కన. సో అది పెట్టుకున్న తర్వాత మనం ఒక బౌల్ అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేయాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాక ఇందులోకి జీరా అండ్ ఆవాలు కొన్ని వేసుకోవాలి. కొంచెం క్వాంటిటీలో అయితే వేసుకోవాలి. తర్వాత నేను తీసుకున్నాను కదా, చూపించాను మీకు, ఆ పల్లీలన్నీ ఇందులో వేసేసుకోవాలి. ముందుగా పల్లీలు వేయడం ద్వారా మంచిగా గోలి తినేటప్పుడు అయితే క్రిస్పీగా వస్తాయి అన్నమాట, లేదంటే మెత్త మెత్తగా ఉంటాయి. సో పల్లీలు వేసిన తర్వాత వెంటనే మిర్చి వేసేయాలి. అది ఫ్రై అయ్యాక మిర్చి వేసుకున్న తర్వాత అది మంచిగా వేగిన తర్వాతనే మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం పచ్చిమిర్చి వేయకపోతే పచ్చి పచ్చిగా అలానే ఉంటుంది. సో అలా ఉండాలంటే ఇలా చేయాలి. ఆ తర్వాత నేను అన్ని ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కానీ అవన్నీ ఎట్ ఏ టైం వేసేయాలి. వేసేసిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అలా వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి వీటిని. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచి కలరింగ్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత లైట్గా అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరిపోతుంది. వేసిన తర్వాత ఇంకొంచెం పసుపు కూడా వేసుకోవాలి. సో హియర్ ఫస్ట్ మనం సాల్ట్ వేసుకున్నాం కదా, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇది ఫ్రై అయ్యాక మనం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ మంచిగా కలరింగ్ వచ్చే వరకు అయితే ఆయిల్లోనే వేయించుకోవాలి. వేయించుకుంటే మనం అటుకులతో తిన్నప్పుడు ఇవి తగిలితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఇక్కడ క్యారెట్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట, ఎందుకంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది కదా అది. సో ఆయిల్లో మంచిగా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ని వేయించుకోవాలి. ఆ తర్వాత నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసాను. వేసుకున్న తర్వాత ఇంకా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. సో నేను వేసిన సాల్ట్ అయితే నేను తీసుకునే అటుకులకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. అటుకులు ఇంత క్వాంటిటీ అని అయితే ఏం లేదు, ఈ పోహా ఎంతైనా తీసుకోవచ్చు. అయితే కొందరు ఎక్కువసేపు నానబెట్టడం వల్ల మెత్తగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అలా రావద్దు అంటే ఇన్స్టెంట్గా ఒక బౌల్ తీసుకొని అందులో వేసి కొన్ని వాటర్ వేసుకొని అవంతా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న అటుకులని మొత్తం డైరెక్ట్ ఇందులో వేసేసుకోవాలి. ఎందుకంటే వాటికి వాటర్ పట్టవు, మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉండదు. మొత్తం విడివిడిగా వచ్చేస్తుంది అన్నమాట పోహా. సో ఇలా చాలా బాగుంటుంది టేస్ట్. మెత్తగా అయినా ఇదంతా మంచిగా అనిపించదు. అండ్ అటుకులు ఎప్పుడైనా వేడి వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటుంది. చూసేసారు కదా, సింపుల్గా అయిపోయింది ఈ టిఫిన్ అయితే. ఇక్కడ మాకైతే వర్షం పడుతుంది కాబట్టి ఇలా వేడి వేడి టిఫిన్ చేస్తే చాలా మంచిగా అనిపించింది. సో ఫైనల్ ఇంగ్రీడియంట్ అయితే కొత్తిమీర వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో రుచిగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది కదా. సో క్యారెట్ పోహా మీరు కూడా చేసేసుకొని తినేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా చూస్తునే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడం స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్ అండ్ ఆల్. బాయ్. లవ్ యూ ఆల్.